విశాఖలో మాంసం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ దుకాణదారులు మాంసం విక్రయిస్తున్నారు. గోపాలపట్నం, భీమిలి, గాజువాక, మాల్కాపురంలో అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో మాంసం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ దుకాణదారులు మాంసం విక్రయిస్తున్నారు. గోపాలపట్నం, భీమిలి, గాజువాక, మల్కాపురంలో అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో జరుగుతున్నారు. వాసు, ముందుగానే అక్టోబర్ 2న ఎలాంటి మద్యం కానీ మాంసం కానీ విక్రయిస్తే కఠిన చర్యలు నోటీసులు ఇస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఇలా విచ్చలవిడిగా అమ్ముతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? సతీష్, ఒక్క విశాఖలో కాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే మాంసం మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఉదయం నుంచి కూడా గాంధీ జయంతి రోజే ఇవాళ దశమి, విజయదశమి రావడంతో, పండగ రావడంతో ఉత్తరాంధ్రలో సహజంగా విజయదశమి రోజు తప్పనిసరిగా కూడా కోళ్ళు కానీ మేకలు కానీ మొత్తం బలి ఇవ్వడం, అమ్మవారికి బలి ఇవ్వడం, లేదా మాంసాహారం వండుకుని ఆహారంగా భుజించడం ఎప్పటి నుంచో వస్తున్నట్టు అలవాటు. కానీ ఇవాళ గాంధీ జయంతి రోజే రావడంతో అధికారులు కూడా అనధికారికంగా అనుమతులు ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా అసలు క్లోజ్ చేసిన పరిస్థితి లేదు. మామూలు రెగ్యులర్ రోజులో ఉన్నట్టుగానే ప్రతి ఏరియాలో ఎక్కడ చూసినా సరే, విశాఖ అవ్వచ్చు, లేకపోతే అనకాపల్లి అవ్వచ్చు, ఏ ఏరియా భీమిలి అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే యథేచ్ఛగా మాంసాహారాలు విక్రయిస్తున్నారు. చేపలు మొత్తం దుకాణాలు, మొత్తం మటన్, చికెన్ అందరూ కూడా యథేచ్ఛగా కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ గాంధీ జయంతి అనేది అసలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో అధికారులు నిన్న ప్రకటన కూడా చేశారు. ప్రకటన చేసినప్పుడు కూడా ప్రకటన చేసిన అధికారులు ఇవాళ పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల మద్యం కూడా యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. మాంస దుకాణాలు ఓపెన్ చేశారు. ప్రజలు కూడా యథేచ్ఛగా ఈ కొనుగోలు చేసుకుని భుజించడం జరుగుతుంది. ఇవాళ పండగ కాబట్టి ఎవరు ఏమీ అనలేని పరిస్థితి అని కొంత అనధికారికంగా అధికారులు చెప్పినప్పుడు కూడా గాంధీ జయంతి విషయంలో మాత్రం ఒక నిబంధన ఉంది. తప్పనిసరిగా కూడా ఆ రోజు ఎటువంటి కూడా అహింసకు పాల్పడకూడదు, కనీసం ఆ ఒక్కరోజు అయినా సరే మాంసాహారాలు భుజించకూడదని ఎప్పటి నుంచో నిబంధన ఉంది. దాని ప్రకారమే గాంధీ జయంతి రోజు ఈ విధంగా జరుగుతుంది. కానీ వాళ్ళ విజయదశమి రావడంతో అధికారులు కూడా మరెందుకో నిమ్మకు నీరెత్తినట్టు, కనీసం వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా, కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దానివల్ల విశాఖ వ్యాప్తంగా కూడా, జీవీఎంసీ వ్యాప్తంగా కూడా, రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా సరే మాంస విక్రయాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా అధికారులు అదేవిధంగా వదిలేరు. కాసేపటి క్రితం 1 గంట 2 గంటలకు కూడా అదేవిధంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా అమ్మకాలు సాగుతున్నాయి. ఎక్కడ కూడా అధికారులు అడ్డుకునే పరిస్థితి కనిపించట్లేదు. జీఎంసీ అధికారులు ఎక్కడ కూడా కాన్ రావట్లేదు. అసలు నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్కడ కూడా నిబంధనల ప్రకారం ఎక్కడ అమ్మకూడదో, కానీ ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా మద్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విక్రయాలు చేయకూడదు. చాలా ప్రాంతాల్లో కూడా మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎవరు పట్టించుకునే పరిస్థితి రావట్లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు కూడా కనీసం స్పందించే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఏదేమైనా మనం గాంధీ జయంతి రోజు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని చెప్పినప్పుడు కూడా కొంతమంది ఈ విధంగా విక్రయాలు చేయటం, అధికారులు పట్టించుకోకపోవటం, వినియోగదారులు కూడా కొనుగోలు చేయటం, ఇదంతా కూడా చాలా విచిత్రంగా మారింది. ఏదైనప్పటికీ కూడా గాంధీ జయంతి రోజు ఎన్ని చేయడం పట్ల అయితే, అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.